వెల్కమ్ బ్యాక్ అనదర్ నీ వీడియో. అందరు తెలుసు ఈ రోజు మనం ఏ టాపిక్ మీద మాట్లాడబోతున్నామో thumbnail చూసి వచ్చారు కాబట్టి సో వెల్కమ్. అలానే ఈ రోజు మొత్తం డీటెయిల్ గా మాట్లాడబోతున్నాం టాటా ఐపీఎల్ 2026 షెడ్యూల్ గురించి. దాంతోపాటు ఈసారి ఐపీఎల్ మాత్రం నార్మల్గా ఉండదు, ఎందుకంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. తెలుసు కదా, ముందుసారి 2025లో మన డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టైటిల్ కొట్టింది. ఆ టైటిల్ని మళ్ళీ అలానే కొనసాగుతుందా లేకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందా? అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ టైమింగ్ కూడా మాట్లాడబోతున్నాం. అంటే మ్యాచెస్, అలానే యాక్షన్ రికార్డ్స్, ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ గురించి మాట్లాడబోతున్నాం. అలా డీటెయిల్గా అన్ని దాని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం జస్ట్ ఇన్ 5 minutesలో. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దాంతోపాటు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మొదటిగా షెడ్యూల్ అలానే టైమింగ్. ఐపీఎల్ 2026 మార్చ్ 28న స్టార్ట్ అయితే అవుతుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అయితే జరగబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముందుసారి ఆర్సీబీ గెలిచింది కాబట్టి ఈ సీజన్లో స్టార్టింగ్ అక్కడనే అవుతుంది అనమాట. ఎండింగ్ కూడా అక్కడనే అవుతుంది, లాస్ట్ ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడనే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ లీగ్ స్టేజ్ గురించి మాట్లాడుకున్న మార్చ్ 28 నుంచి మే 24 వరకు ఉంటుంది అనమాట లీగ్. అంటే ఈసారి కొంచెం లాంగ్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్లే ఆఫ్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్లే ఆఫ్స్ గురించి మాట్లాడుకుంటే మే 26 నుంచి ప్లే ఆఫ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. తర్వాత గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరగబోతుందో ఇంకా మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. మే 31న 2026న బెంగళూరులో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అప్పుడు ఎవరు గెలుస్తారో అనేది మొత్తం తేలిపోతుంది. ఫార్మాట్ మ్యాచెస్ గురించి మాట్లాడుకున్నాం. ఈసారి ఐపీఎల్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. దాంతో పాటు కొంచెం లాంగ్ ఉండబోతుంది. సీజన్ ఎక్కువ మ్యాచెస్ జరగబోతున్నాయి. మొత్తం 84 మ్యాచెస్ జరగబోతున్నాయి ఈసారి. మొత్తం టోటల్ టీమ్స్ వచ్చేసి 10 టీమ్స్ అంటే ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క టీం తన హోమ్ గ్రౌండ్లో మ్యాచెస్ అయితే ఆడుతుంది అనమాట. దాంట్లో మ్యాచెస్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అంటే బెంగళూరు, హైదరాబాద్, ముంబై, చెన్నై, రాయ్పూర్ లాంటి 10 మెజూర్ సిటీస్లో అయితే మ్యాచెస్ అయితే జరగబోతున్నాయి. దాంట్లో మన హైదరాబాద్లో సన్ రైజర్స్ మ్యాచ్ కూడా ఉంది. కోసం మన ఉప్పల్ స్టేడియం కూడా సిద్ధంగా ఉందన్నమాట పుట్టించేందుకు. ఎందుకంటే మనకు తెలుసు కదా సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలా ఆడుతుందో మీకు తెలుసు. ఇప్పుడే మన ఫైనల్ అయిపోయింది. ఇంకా అభిషేక్ శర్మ కూడా ఫామ్ బ్యాక్ వచ్చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్తో ఫుల్ మామూలుగా ఉండదు. ఇంకా యాక్షన్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈసారి కొంచెం ఎక్కువ బడ్జెట్తో చాలా ఇంట్రెస్టింగ్గా కొన్నారన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ నేమ్ వచ్చేసి కెమెరన్ గ్రీన్. ఓకే, కేకేఆర్ దాన్ని 25.20 crores పెట్టి కొనింది. ఇది ఈ సీజన్ పెద్ద ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయితే ఇతను ఉండబోతున్నారు. కెమెరన్ గ్రీన్ చాలా ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయితే ఇతను ఉన్నారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్ ఈసారి క్యాప్డ్ ప్లేయర్స్ మీద డబ్బు అయితే చాలా ఖర్చు పెట్టింది. దాంట్లో ఫస్ట్ గా మాట్లాడుకుంటే ప్రశాంత్ వీర్ మరియు కార్తిక్ శర్మ లాంటి ప్లేయర్స్ ని 15.20 crores పెట్టి ఎక్స్పెన్సివ్ గా కొనింది. 14 క్యాప్ ప్లేయర్స్ ని ఇంత డబ్బు పెట్టి కొనడం ఇట్స్ ఏ ఫస్ట్ టైం చెన్నై చేసింది అనమాట. ఇంకా చెన్నై అంటే మన సిఎస్కే అది వేరే అండి. ఇంకా ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టింగ్ 13 crores తన సొంతం చేసుకుంది అనమాట. 13 కోట్లు అంటే తనకు బెస్ట్ అనుకో నేను అనుకుంటున్నాను. ఇట్స్ నైస్ ఎస్ఆర్హెచ్ అంటే ఇంకా ఫామ్ మన లివింగ్స్టింగ్ కూడా వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు మనం కెప్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సీజన్ ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేకపోతే న్యూ కెప్టెన్స్ ఎవరైనా వచ్చారా అని మాట్లాడుకున్నాం డీటెయిల్గా. సో ఫస్ట్ మన ఆర్సీబీ గురించి మాట్లాడుకుంటే రజిత్ పటిదార్ నార్మల్. ఎస్ఆర్హెచ్లో బెట్ కెమెన్స్ ఉన్న నార్మలే. సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్ కూడా నార్మలే. ఎంఐలో హార్దిక్ పాండ్యా అది కూడా నార్మలే. నెక్స్ట్ ఎల్హెచ్జి రిషబ్ పంత్ అది కూడా నార్మలే ఉండబోతుంది. డీసీలో అక్షయ్ పటేల్. ఓకే, డీసీలో అక్షయ్ పటేల్ వచ్చాడు. రిషబ్ పంత్ని అయితే ఎల్హెచ్జికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈజ్ అక్షయ్ పటేల్ ఈజ్ డీసీ. ఇంకా టీం ఈసారి చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఆర్ఆర్ అలానే జీటీ ఎందుకు లేదు అంటే వాళ్ళు కన్ఫామ్ ఇంకా చేయలేదు. ఆర్ఆర్కి అయితే అది రియాన్ పరాగే, బట్ కొంచెం ఏమైనా వాళ్ళు చేంజెస్ ఏమైనా ఉన్నాయేమో, ఇంకా రాలేదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ షెడ్యూల్ ఇంకా పూర్తిగా రాలేదు గైస్. ఇంకా పూర్తి షెడ్యూల్ అయితే రాలేదు, ఎప్పుడు ఎక్కడ మ్యాచ్ జరగబోతుంది అనేసి. బట్ సండే అయితే 2 మ్యాచెస్ అయితే ఎలాగైనా ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మన ఆర్సీబీ, ఇంకొకటి ఏందో తెలియదు, అది ఇంకా షెడ్యూల్ రాలేదు. ఓపెన్ అయితే ఫస్ట్ మీకు నేను అప్డేట్ చేస్తాను. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా అప్డేట్ ఫాస్ట్గా మీ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో మీరు ఆ వీడియోని టక్కన చూసేయచ్చు. మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ బెల్ అయితే మీకు వచ్చేస్తుంది. ఇంకా నేను షెడ్యూల్ రాగానే నేను ఫస్ట్ వీడియో మీకోసం చేస్తాను. షెడ్యూల్ రాగానే ఫస్ట్గా మీకు చెప్తాను. ఓకే, మళ్ళీ ముందుకు వస్తాను మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో. అంతవరకు బాయ్. సరస్సి.